సోమరి యొక్క లక్షణాలు. ప్రభునందు ప్రియులారా, సోమరి సోమరి అని ఎవరినంటారు అంటే, సోమరి అని ఎవరికి పేరంటే, సోమరి అని ఎవరినంటారు అని మనం ఒకసారి గ్రంథాన్ని చూస్తే సోమరి గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతను చూచి కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అంటున్నాడు. దేవుడు తన భక్తుడైన సొలొమోను గారి ద్వారా రాయిస్తూ ఆయన ఈ విధంగా చెబుతున్నాడు. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? సోమరితో. ఎవరు సోమరి? సోమరి ఎవరు? సోమరి ఎవరంటే మనల్ని అడిగామనుకో, మీరు సోమరులు అన్నారనుకో, లేదంటే మేము సోమరులం కాదు. మరి ఎవరిని? పురుషులను అడిగామనుకో, పురుషులారా మీరు సోమరులా అంటే మేము కూడా సోమరులు కాదు అంటారు. అయితే మరి సోమరులు ఎవరు? సోమరి ఎవరు? సోమరి, చీమల యొద్దకు వెళ్ళు అంటున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని అంటున్నాడంటే సోమరి ఎవరు? సోమరి ఎలా ఉంటాడు? సోమరి యొక్క లక్షణాలు ఏమిటో మనం ఒకసారి గ్రంథమును మనం చూద్దాం. సోమరి యొక్క లక్షణాలను మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, తన్ను పనికి పంపినటువంటి వానికి సోమరి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. సోమరి ఎలాంటి వాడు తెలుసా? సోమరి ఎలా ఉంటాడు? పంటికి పులుపు, కంటికి పొగ. పంటికి పులుపు అంటే పులుపు వస్తువులు ఏవైనా తిన్నామనుకో పళ్ళు ఏమైపోతాయి? పొలిసిపోతాయి. మరొక ఆహార పదార్థాన్ని నమలడానికి కుదరదు. అదే విధముగా సోమరి అనేటువంటి వాడు ఉన్నాడు కదా. సోమరి అనేటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసా? ఒక పనికి మాత్రమే పనికి వస్తాడు, మరొక పనికి పనికి రాడు. ఈ సోమరి ఎలాంటి వాడంటే కండ్లకు పొగ వంటి వాడు. దేనికి? కళ్ళకు. కళ్ళకు పొగ వచ్చిందనుకో కళ్ళు ఏమవుతాయి? కళ్ళల్లోనికి పొగ వచ్చిందనుకో కళ్ళు ఏమవుతాయి? మంటలు వస్తాయి, కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తాయి. సోమరి కూడా ఎలాంటి వాడంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాడు, ప్రతి ఒక్కరిని కూడా బాధిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా బాధించేవాడే సోమరి. ఈ సోమరి అని దేవుడు అన్నాడంటే సోమరి ఎవరయ్యా అని మన గ్రంథాన్ని చూస్తే ఆ సోమరి ఎవరో కాదు. ఆ సోమరి ఎలా ఉంటాడంటే ఎదుటివారి సోమరి ఎలా ఉంటాడంటే తనకు కూడా పనికి రాకుండా ఉంటాడు. సోమరి ఎలా ఉంటాడంటే ఎదుటివారి మనస్సును నొప్పించేవాడుగా ఉంటాడు. నెక్స్ట్ చూద్దాం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. సోమరి ఆశపడును కానీ వానికి ఏమియో దొరకదు. సోమరికి ఆశ అంటే గంపడు ఉంటుంది, కానీ ఆశ గంపడు ఉంటుంది కానీ పని గంటెడు ఉండదు. ఇది గంపెడు ఆశ ఉంటుంది కానీ గంటెడు పని చేయలేడు. కారణం సోమరి ఆశపడతాడు. ఏమంటాడు తెలుసా? వాళ్ళు ఇల్లు కట్టారు, నేను కట్టుకుందాం, వాళ్ళు అలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి, వాళ్ళకంటే నేను గొప్పవాడు ఆశపడతాడు. ఏమంటాడు తెలుసా? ఆశ ఉందే కానీ ఆశపడతాడు కానీ అది వానికి ఏమియో దొరకదు. అంటే
సోమరికి ఎలా ఉంటుందంటే పని చేసేది తక్కువ, ఆశపడేది ఎక్కువ. పనేమో కొద్దిగా, ఆశేమో ఎక్కువ. ఆశపడును కానీ వానికి ఏమీయో దొరకదు. వానికి ఏమైనా దొరుకుతుందా? దొరికే అవకాశాలైతే లేవు, దొరికే పరిస్థితులు అయితే లేవు, దొరికే ప్రసక్తి అయితే లేదు. అందుకే సోమరి ఆశపడును కానీ వానికి ఏమీయో దొరకదు. ఎందుకు దొరకదు? ఆశపడ్డావంటే పని చేయాలి. పని చేస్తేనే ఆశించినది నీ యొద్దకు వస్తుంది. ఆశపడతావు. నేను బిర్యానీ తినాలనుకున్నాను, బిర్యానీ తినాలనుకొని నేను ఊకే అనుకున్నట్టు సరిపోతుంది. వస్తుందా బిర్యానీ? చెప్పండి. బజారుకు వెళ్ళాలి, మాంసం తీసుకొని రావాలి, మార్కెట్కు వెళ్ళాలి, ఆ బిర్యానీకి కావలసినటువంటి ఆహార పదార్థాలను తీసుకొని రావాలి. తీసుకొని వస్తే సరిపోతుందా? తీసుకొని వచ్చి ఇంట్లో గ్యాస్ వెలిగించి బియ్యం నానబెట్టి తయారు చేస్తేనే వంట అవుతుంది, బిర్యానీ అవుతుంది. లేదండి నాకు బిర్యానీ తినాలి అంటే అవుతుందా? ఆశకు అద్దులు లేవు. నువ్వు ఆశపడ్డావా? ఆశకు నువ్వేం చేయాలి తెలుసా? ఆశను నువ్వేం చేయాలి? ఆచరించేవాడుగా ఉండాలి. ఆశ తీరాలంటే పని చెయ్యాలి. అందుకే అంటున్నాడు, సోమరి ఆశపడునే కానీ వానికి దొరకదు. వాడు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడు సోమరి? చెప్తున్నా చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 24వ వచనం. సోమరి పాత్రలో చెయ్యి వేయునే కానీ దాన్ని నోటి దగ్గరకు తీయలేడు. ఎలాంటి తెలుసా? సోమరి ఏం చేస్తాడు? ఏ పాత్రలోనికి చెయ్యి వేస్తాడంట. సపోజ్ ఉదాహరణ, ఒక కుండ ఉందనుకుందాం. సోమరి ఏమనుకున్నాడు? కుండలో నీళ్లు తాగాలనుకున్నాడు. నీళ్లు తాగాలనుకుని కుండలోనికి గ్లాసు ముంచాడు. ఏం చేశాడు? గ్లాసు ముంచాడు. కానీ తిరిగి నోటి దగ్గరకు తీసుకునేంత ఓపిక లేదు. లేదు, అంత బిజీ పర్సన్ ఏం కాదు. సోమరితనం అంటే ఊరికనే పొలం పనికి కానీ ఇంటి పనికి కానీ ఏ పనికి పనికిరానటువంటి వాడినే సోమరి అనేది. సోమరి ఏం చేస్తాడు? తాగాలని ఉంది, తినాలని ఉంది, పాత్రలోనికి చెయ్యి వేస్తాడు. కానీ నోటి దగ్గరకు తీసుకునేటంత ఓపిక కూడా లేదు. అది కట్టాడు. సోమరి పాత్రలోనికి చెయ్యి వేయును కానీ దాన్ని నోటి యొద్దకు తీసుకోడు. ఎందుకు తీసుకోడు? అంత ఓపిక లేదు. ఎందుకు ఓపిక లేదు తెలుసా? ఎందుకు ఓపిక లేదు చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. సోమరి చేతులు పని చేయనల్లవు. వాళ్ళ చేతులకి ఏది తెలుసా? సోమరి చేతులు ఏం చేయ తెలుసా? పని చెయ్యవు. సోమరి చేతులనేవి పని చెయ్యవు. పని చేయకుండా ఏం చేస్తామండి? సోమరి చేతులు పని చేయకుండా ఏం చేస్తాయి? గమనించారా? సోమరి చేతులు ఏం చేయనలో తెలుసా? పని చెయ్యనల్లవు. మరి పని చేయకుండా ఏం చేస్తాడు వీడు? సోమరి పని చేయకుండా ఏం చేస్తాడు? ఈ సోమరి పని ఏంటి? సోమరి పని ఏంటో చూడండి ఒకసారి. అదే సామెతల గ్రంథం సామెతల గ్రంథము 9వ అధ్యాయం 9వ అధ్యాయం సోమరి వచనం ఎందాక వచనం
సామెతల గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. సోమరి ఎందాక నిద్రపోదువు. సోమరి ఏం చేస్తా తెలుసా? సోమరి చాలా నిద్రపోతాడు. సోమరి ఏం చేస్తా తెలుసా? ఎందాక నిద్రపోదువు, కొంచెము కాళ్ళు ముడుచుకొనేదను, కొంచెము చేతులు ముడుచుకొనేదను. ఏం తెలుసా సోమరులు ఎలా ఉంటారు తెలుసా? ఎలా ఉంటారు? అమ్మ నాన్న లేపినా 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 వాళ్ళే తిడుతుంటారు. ఏది 8కి లేపినా అంటే వీళ్ళు ఏం పని? సోమరి. అదే అంటున్నాడు, సోమరి ఎందాక పండుకొందువు, ఎందాక నిద్రపోదువు, కొంచెము కాళ్ళు ముడుచుకొనేదను, కొంచెము చేతులు ముడుచుకొనేదని అంటున్నావు కదా. నీ సోమరితనం, నువ్వు ఆ విధంగా నిద్రపోతవటానికి కారణం, ఆ విధంగా నిద్రపోవటానికి కారణం, ఆ విధంగా సోమరి అవ్వటానికి కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటున్నాడు చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరితనం ఏం చేస్తుంది? గాఢ నిద్రలు. సోమరితనం అనేది విమర్శించారా? సోమరితనము మనిషిని దేంట్లో పడేస్తుంది? గాఢ నిద్ర. నిద్ర కాదు, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. నిద్ర కాదు, గాఢ నిద్ర. అందుకే గాఢ నిద్రలో ఉంటాడు కాబట్టి ఏ పని చేసుకోవాలన్నా బద్ధకస్తుడు. ఏమంటాడు? నీళ్ళు తాగాలనుకోను, పాప నీళ్ళు ఏమ అంటాడు. ఏమంటాడు? నువ్వు ఏం పని చేయవు, నీళ్ళు నింపుకునే పని చేయంటే, లేదు కొద్దిగా భోజనం పెట్టు, కొద్దిగా అక్కడికి పోయిరా, కొద్దిగా ఇక్కడికి పోయిరా. ఈ పని ఏమి? సోమరి ఎక్కడికి వెళ్ళడు, అక్కడే కూర్చుంటాడు. ఎక్కడా? అక్కడే కూర్చుంటాడు. కానీ అతడు ఏమి కూడా చెయ్యడు. కారణం, నీటిలో పాత్రలో ముంచిన చెయ్యిని బయటికి తీయాలన్నా కూడా బరువు. ఏం తీయాలన్నా? బయటికి తీయాలన్నా కూడా బరువే. కాబట్టి ఈ సోమరి ఆలోచించారా? సోమరి గురించి మనం గమనిస్తే ప్రియులరా, సోమరి ఎలాంటి వాడంటే, సోమరి తన పని తాను చేసుకోవడానికి చేత కానివాడే సోమరి. ఎవరి పని? తన పని తాను. అందుకే ఈ సోమరి లక్షణాలు ఏంటో తెలుసా? సోమరి కండ్లకు పొగ వంటి వాడు, సోమరి పండ్లకు పులుసు వంటి వాడు. సోమరి ఆశపడతాడు కానీ వాని చేతులనేవి పని చేయవు. సోమరి పాత్రలోనికి చేయి వేస్తాడు కానీ దాన్ని తిరిగి నోటి దగ్గరకు తీసుకొనలేడు. సోమరి ఏం చేస్తాడు తెలుసా? సోమరి భయంకరంగా నిద్రపోతాడు. రాత్రి లేదు, పగలు లేదు, డే అండ్ నైట్. రాత్రింబగళ్ళు సోమరితనం పని వదిలిపెట్టి నిద్రపోయే వారిని, పనులన్నీ ఉన్న ఆ పనులను పక్కన పెట్టి ఉండేవారిని సోమరి అంటారు. సోమరి ఇంకేం చేస్తాడు చూడండి ఒకసారి. అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. క్షమించండి, 20వ అధ్యాయం 4వ వచనం. సోమరి విత్తనము వేసే కాలమున సోమరి దున్నడు, కోతకాలమును గురించి విచారించడు. ఏం చేయడు? సోమరి ఏం చేయాలి? వర్షం వచ్చింది, మొదటి వాన వచ్చింది, మొదటి వర్షం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేయాలా చేయకూడదా? వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసిన తర్వాత దాంట్లో విత్తనాలు వేస్తే పంట వస్తుంది. కానీ ఈ సోమరి ఎలా ఉంటుంది తెలుసా? విత్తనాలు వేసే టైంలో అసలు వ్యవసాయాన్ని గురించే ఆలోచన చేయడు. ఇది నా ఆలోచన అంతా ఏమి? తినాలి, త్రాగాలి, పడుకోవాలి, తినాలి, త్రాగాలి, పడుకోవాలి. సోమరి పని ఏంటి? సోమరి పని ఇదే. ఈ సోమరి ఇలానే ఉంటాడు కాబట్టి సోమరి నువ్వేం చేస్తున్నావు తెలుసా? సోమరితనం చాలా భయంకరం.
సోమరితనం వలన ఇంటికి ఏమొస్తుంది తెలుసా? ఇంటికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. ఏమొస్తుంది? ఇంటికి ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. కాబట్టి ఆ సోమరితనం అనేది మానవుని ఏం చేస్తుంది తెలుసా? దరిద్రునిగా చేస్తుంది. దరిద్రుడు అంటే, దరిద్రుడని ఎవరినంటారు? దరిద్రుడని ఎవరినంటారు? ఎవరంటారు దరిద్రుడని? అన్నీ ఉన్నా అనుభవించటం చేతగానుడే దరిద్రుడు. ఏది? అన్నీ ఉన్నా అనుభవించటానికి చేతగానుడే దరిద్రుడు. కాబట్టి దరిద్రం అనేది మన దరికి చేరుతుంది. దరిద్రము రాకుండా ఉండాలంటే సోమరితనాన్ని విడవాలి. దేని విడవాలి? సోమరులుగా ఉండకూడదు. సోమరితనం గలవారుగా ఉండకూడదు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే తీతు పత్రిక మొదటి వచనాన్ని మనం చూస్తే, క్రేతీయులు ఎల్లప్పుడూ సోమరులకు తిండిబోతులనై ఉన్నారు. ఏమంటాడు పౌలు గారు? పౌలు గారు ఏమంటున్నారు? తీతుకు పత్రికను రాస్తూ పౌలు గారు అంటున్నారు ఏమంటే తెలుసా? ఆ క్రేతీయులు ఎల్లప్పుడూ సోమరులను తిండిబోతులనై ఉన్నారు. సోమరులు ఎలా ఉంటారో తెలుసా? తిండి, భోజనమే, ఎప్పుడైనా భోజనం. ఏదో ఒకటి నోట్లోకి నెమరేసుకుంటూ ఉండాలి. మేక ఒక జంతువు ఎట్లా నెమరేస్తుంది? అందుకే ప్రియులరా, ఒకనాటి కాలంలో పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. క్రేతీయులు సోమరులుగా ఉన్నారు. ఎవరున్నారు? క్రేతీయులు సోమరులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం కూడా, ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా సోమరులుగా ఉండకూడదు. ఏం చేయకూడదు? సోమరులుగా. ఈరోజు మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవుని ప్రార్థిస్తున్నాం. దేవుని ప్రార్థించేవారుగా, దేవుని పని చేసేవారుగా మనం ఎలా ఉండాలి తెలుసా? సోమరులుగా ఉండకూడదు. సోమరులుగా ఉంటే పరలోకాన్ని కోల్పోతాం. ఏది? సోమరులుగా ఉంటే దరిద్రం వస్తుంది కాదు, సోమరులుగా ఉంటే పరలోకమే పోతుంది. యేసుప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఏం తెలుసా? ఒక యజమాని దేశాంతరం పోతున్నాడు. దేశాంతరం పోతూ తన దాసులను పిలిచాడు. ఒరే దాసులారా ఇటు రండి అని పిలిచాడు. పిలిచి వారికి ఏం చెప్పాడంటే, ఇదిగో ఒకనికి 5 దేనారములు, మరొకనికి 2 దేనారములు, మరొకనికి 1 దేనారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒకనికేమో 5, మరొకనికేమో 2, మరొకనికేమో 1. 5 దేనారములు తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని 5 దేనారములు తీసుకున్నవాడు 5కు 5 సంపాదించాడు. ఎన్ని? 5కు 5 సంపాదించాడు. బడా నమ్మకమైన దాసుడు అన్నాడు. 2 తీసుకున్నాడు. 2 తీసుకున్నటువంటి వాడికి అతడు 2కి 2 4 సంపాదించాడు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా? బడా నమ్మకమైన దాసుడు అన్నాడు యజమాని. అయితే 3వ వాడి దగ్గరకు వచ్చేసరికి వీడేమంటున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 26వ వచనం. ఏమంటే తెలుసా? ఓ యజమాని, నీవు విత్తని చోట కోయువాడువు కాబట్టి నీ దేనారమును నేను నా రుమాలులో ఉంచి గుంత తవ్వి పాతిపెట్టి తిని అంటున్నాడు. అయితే ఏమిటో తెలుసా? సోమరి అయిన చెడ్డ దాసుడా. ఏమన్నాడు? ఏ దాసుడా? సోమరి అయిన చెడ్డ దాసుడా. సోమరి అయిన చెడ్డ దాసుడా, నేను వేరే దాసులకు ఇచ్చినట్లయితే వాళ్ళు 1కి 2 చేసిందురే, ఒక్కటి ఇచ్చిన నీకు సోమరునికి ఇచ్చాను. నేనేం చేసిన తెలుసా? సోమరి వాడికి నేను ఇచ్చాను. కాబట్టి చాలా బాధపడుతున్నా. సోమరి అయిన చెడ్డ దాసుడా, వాడిని తీసుకుని వెళ్ళి ఏం చేయాలంటున్నాడు? మత్తయి 25:30 వచ్చినాం అదే అధ్యాయం. ఆ చెడ్డదాసుని తీసుకొని వెళ్ళి వెలుపల చీకటిలోనికి పడవేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉండును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకిచ్చాడు. మనకి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? పాట పాడే తలాంతు ఇచ్చాడు, వాక్యం చెప్పే తలాంతు ఇచ్చాడు, ఇంకేమిచ్చాడు? మనం చక్కగా ఎదుటి వారిని దేవునిలోనికి నడిపించే తలాంతు ఇచ్చాడు. ఈ తలాంతులను మనం ఏం చేయాలి తెలుసా? వాడుకోవాలి.
నీకు 2 తలాంతులు ఉన్నాయా, 3 తలాంతులు ఉన్నాయా, 4 తలాంతులు? మన తలాంతులలో సోమరులుగా ఉండకూడదు. ఏం చేయకూడదు? దేవుడు పని చేసే అవకాశం ఉంది. ఏమోలేమా, ఎవరు చేయడం లేదులే, నేనెందుకు చేయాలన్నావు అనుకో, నువ్వు సోమరి. ఎవరు? నువ్వు సోమరి. నీకు దేవుడు పని చేయి, దేవుని కోసం బ్రతకాలని హృదయం నిండి ఉంది, కానీ బ్రతకలేకపోతున్నావు. నువ్వెవరు తెలుసా? సోమరి. దేవుని గురించి ఆలోచన చేయాలని ఆలోచిస్తున్నావు, కానీ ఎవరు పట్టించుకోవడం లేదు, మనం ఎందుకు ఆలోచన చేయాలని అంటున్నావు కదా, అదే సోమరితనం. కాబట్టి మీరు దేవునిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దేవుని పనిలో ఎంతవరకు హుషారుగా ఉన్నారు, దేవుని పనిని ఎంతవరకు హుషారుగా కొనసాగిస్తున్నారు, దేవుని సన్నిధికి ఎంతవరకు హుషారుగా వస్తున్నారు? సోమరులుగా వస్తున్నారా? సోమరులుగా ఉన్నారా? సోమరైతే ఏం చేస్తాడు? పాటల మధ్యలో వస్తాడు. సోమరైతే ఏం చేస్తాడు? ముగింపులో వస్తాడు. సోమరైతే ఏం చేస్తాడు? చివరికి ఆశీర్వాదంలో కూడా వస్తాడు. మనం ఎలా ఉన్నాం? సోమరులుగా ఉన్నామా? సోమరులుగా ఉంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు కోల్పోతాము, దేవుడు ఉండే పరలోకానికి కూడా కోల్పోతాం. కాబట్టి అలా కోల్పోకుండా ఉండాలంటే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి, దేవుని మార్గంలో నడవండి. సోమరులై ఉండకుడి. ఏది? మీరు సోమరులుగా ఉండకండి. సోమరి జీవితం పరలోకాన్ని కోల్పోతుంది. శరీర సంబంధమైన సోమరితనం అనేది ఇంటికి దరిద్రం. ఏ తెలుసా? ఇంటికి దరిద్రం. అని ఆత్మ సంబంధమైన సోమరితనము ఆ పరలోకానికి ఆటంకం. కాబట్టి ఈ విషయాలు మనసులో ఉంచుకొని దేవుని కోసం బ్రతికి, మీలో ఒకవేళ సోమరితనం ఉంటే ఆ సోమరితనాన్ని తీసివేసుకొని దేవుని మార్గంలో నడవాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ మాటలను దేవుడు మన వినికిడిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ దినాన మీ మాటలు విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడుతారని నాయన. మరి మీ మాటలు మేము చెప్పాము నాయన. మేము మరి తండ్రి ఎంతమంది సోమరులుగా ఉన్నామో, ఎంతమంది హుషారుగా ఉన్నామో అనేది మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు కృప చూపండి. ఈ దినాన్ని మీ బిడ్డలు మీతో ప్రారంభిస్తుండగా ఈ దినమంతా కూడా చక్కటి జయాన్ని మీరు అనుగ్రహించి మీ కృపలు మీరు బలపరుస్తారని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరి వచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక.